మందిరానికి వచ్చిన మనకి ఏముండాలి? ఏక మనస్సు ఉండాలి. ఏముండాలి? కాదు, ఒకళ్ళ మనస్సు ఒకలాగా, ఒకళ్ళ మనస్సు ఇంకోలా ఉంటుంది. నేను అంటాను, ఒక బండికి 2 ఎడ్లు కట్టారు. వ్యవసాయం తెలుసండి? మీకు తెలుసేమో కదా, తెలుసు కదండి, తెలుసండి. బండికి కాడెడ్లు బండి అంటాం కదా. కాడెడ్లు బండి అంటే కాడికి ఎన్ని ఎడ్లు కట్టాలి? 2 ఎడ్లు కట్టాలి. ఇప్పుడు ఈ 2 ఎడ్లు నిదానంగా వెళ్తే బండి బాగా వెళ్తుంది. వెళ్దా? అమ్మ జ్యోతమ్మ వెళ్తుంది, వెళ్ళదు టీచర్ గారు వెళ్తుంది. ఇప్పుడు ఈ ఎడ్డుకు ఒక మనసు ఉండి, నేను ఇటేపు వెళ్తాను, నువ్వు ఇటేపు వెళ్ళు అన్నదనుకో, బండి ఎక్కడికి వెళ్తుంది? లోయలో. నేను అదే అంటున్నాను. దేవుడు వివాహము అనేటువంటి కాడితో మిమ్మల్ని కట్టాడు. చెప్పండి, వివాహము అనే కాడికి మిమ్మల్ని ఏం చేశాడు? కట్టాడు. ఇప్పుడు పాస్టర్ గారు, నేను వివాహము అనే కాడికి కట్టబడ్డాం. నేను ఒకవైపు, ఆవిడ ఒకవైపు జర్నీ చేస్తే మా కుటుంబం ఎలాగుంటుంది చెప్పండి? ఈరోజు మా మనసులు, ఇరువురు మనస్సులు కూడా కట్టబడిన కాడి మీద ఉన్నాయి, ఆ బరువు మీద ఉన్నాయి, ఆ బాధ్యత మీద ఉన్నాయి, మాకు అప్పగించబడిన సేవ మీద ఉంది మా దృష్టి. మా ఇరువురు మనసులు కూడా దేవుని పిలుపు మీద నిమగ్నమై ఉంది. అందుకే మాకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థన, మాకు అప్పగించిన సేవాభారమైనా, మాకు ఇచ్చినటువంటి ఇరువురు రత్నాలు అనబడిన మా బిడలైనా అందరం కూడా క్రమము కలిగి జీవించగలుగుతున్నాము. హల్లెలూయా. నేను అంటున్నాను, మరి నీ కాడి ఎలాగుంది? ఏక మనసు అంటే అదే. భర్త ఒకవైపు, భార్య ఒకవైపు, పిల్లలు ఒకవైపు. ఏది నీ కుటుంబం బండి? ఏ గొయ్యిలోనూ నూతులోనూ దొల్లుతూ ఉంటుంది. అవునా? ఉంటుందా లేదమ్మా గ్రేస్? నేను అంటున్నాను, ఈరోజు ఈ కాడికి కట్టబడ్డా, వివాహం అనే బండి కాడికి కట్టబడ్డా మీరిరువురు ఎలాగున్నారు? ఉన్నారా? ఒకవేళ లేకపోతే నాన్న, నేను అంటున్నాను, ప్రభు అంటున్నాడు, బండి దొల్లక ముందే పరిశుద్ధాత్మ దేవుడు కట్టుకోమని బతిమాలుతున్నాడు. హల్లెలూయా. ఏం చేయాలి? ఏక మనసుతో ప్రయాణించి చూడండి, అద్భుతాలే చూస్తాం మన జీవితంలో. ప్రభు కార్యములే చూడగలుగుతాం మన జీవితంలో. ఇంకా చెప్పనా, మునుపెన్నడూ జయించలేని అనుభవాలు జయించగలుగుతారు మీరు. హల్లెలూయా.